మీకు అందుబాటులోకి తీసుకొచ్చినాం సోదరులారా. అది డిఎస్సి ఎగ్జిటే కాదు, ఇందులో 1500 రకాల వీడియోలు, కోచింగ్ వీడియోలు అన్ని అప్లోడ్ చేయబడ్డాయి. మీరు ఫ్రీగా వాడుకోవచ్చు, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఖర్చు పెట్టాల్సిన పని లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నది. అది గూగుల్ లింక్. పీజీ కాలేజీని పూర్తి కాలపు యూనివర్సిటీ చేయాలని డిమాండ్ వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ప్రైవేటు దొంగ కాలేజీలు ఎవరైతే పెట్టిరో వాటి ప్లేస్ లో ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ యూనివర్సిటీలను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఇటీవల కాలంలోనే సోదరులారా 10 యూనివర్సిటీలకు సర్చింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. యూనివర్సిటీలను మళ్లీ బాగు చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక పీజీ సెంటర్ లో స్టాఫ్ మౌలిక వసతులు కోరుతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా సోదరులారా, నేను రేపు పొద్దున మీ అవకాశంతో, మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ అయితే నేను మొట్టమొదటిగా ఇచ్చేటువంటి ఫండ్ ఈ పీజీ సెంటర్ లో స్టాఫ్ మౌలిక వసతుల కోసమే అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. డిస్ట్రిక్ట్ లైబ్రరీలో ముఖ్యంగా లేడీస్ కి వాష్రూమ్ లేని పరిస్థితి, బిల్డింగ్ కావాలని చెప్పని అంటా ఉన్నారు. దానికి నేను ఎమ్మెల్సీ కావాల్సిన పనే లేదు. ఈ ఎన్నికలు అయిపోయిన తెల్లారి ఇక్కడ వర్క్ అవుతుంది. రైట్. ఇక నియామకాల్లో ట్రాన్స్పరెంటింగ్ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అలాగే 46 జీవో పైన కూడా 46 జీవోని తీసుకొచ్చిన దుర్మార్గుడు కేసీఆర్. మీ జీవితాలతో ఆడుకున్నవాడు కేసీఆర్. మీ జీవితాలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసి మళ్ళీ మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, మాది అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి అన్న చేయలేదు అన్న రాన్న వేస్తాను. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల విషయంలో కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఇవాళ మంత్రివర్గ సమావేశం కూడా అయితా ఉంది. బహుశా ఇది ఎజెండాలో పెట్టమని చెప్పడం జరిగింది. రండన్న, ఎజెండాలో పెట్టమని చెప్పడం జరిగింది. వాస్తవానికి అయితే ఈ జూన్ 4 లోపల ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఎజెండాలో చర్చించాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. మరి అది ఎంతవరకు చర్చకు వస్తుందని చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి అలాగే పీఈటీ పోస్టులను పెంపుదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా పెంపు చేసిన పోస్టులలోనే మీరు రేపు పొద్దుగాల పరీక్షలు రాయబోతున్నారని చెప్పి తెలియజేస్తాం.